అందుకే నమస్కారం. మరీ ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రజానికానికి సంబంధించి 112 ఒక నెంబర్, 1070 1070 ఇంకో నెంబర్, 1800 425 0101 1800 425 or 426 0101 వెనకాల వెళితే డిస్ప్లే చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ క్యాట్ ఎస్పీ ఛానల్ కూడా నేను అయితే పెట్టా, ఇక్కడ కూడా పెడతాను. ఈ నెంబర్లు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ క్షణమైనా అవసరం అవుతాయి. ఎందుకంటే కాకినాడ చరిత్రలో మొట్టమొదటిసారి 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వైజాగ్ని అతలాకుతలం చేసింది హుద్హుద్ తుఫాన్. అప్పుడు 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఏ రకంగా వైజాగ్ అలలాడిపోతే మనం చూసాం. ఇప్పుడు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడ చరిత్రలో మొదటిసారి ఇస్తున్నారు. అంటే కాసేపు తీరాన్ని తాకబోతూ ఉంది ఈ మోంతా తుఫాన్. అది ఎలా ఉండబోతుందో ఊహిస్తేనే భయం వేస్తుంది. బట్ అన్నింటికి ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరు కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఇళ్లలోంచి బయటకు రాకండి. ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు పోల్స్ దగ్గరికి వెళ్ళకండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటే దరిదెబ్బలు పోకండి. మరలా చెప్తున్నా, ఎమర్జెన్సీ తప్పకుండా బయటికి వెళ్ళండి. అదర్వైజ్ ఇళ్లలోనే ఉండండి. ప్లీజ్ 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 బీ కేర్ఫుల్. ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అండ్ పునరావాస శిబిరాలకి ఎవరైనా చేరుస్తారో ప్రతి కుటుంబానికి 3000 రూపాయలు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇవన్నీ మీకు ఇచ్చాక ఇంటికి అయితే పంపుతారు. కాబట్టి పునరావాస కేంద్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బంది పడవద్దు. మీ ఇంట్లో ముఖ్యమైనటువంటి కొంచెం ఎత్తులో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓవరాల్గా నదీ ప్రవాహ ప్రాంతాలు కావచ్చు, ముంపు ప్రవాహ ప్రాంతాలు ఎవరైనా కనుక ఉన్నట్టయితే బీ కేర్ఫుల్. ఆల్రెడీ మీరు పునరావాస శిబిరాలకి వెళ్ళే ఉంటారు. ప్రభుత్వం అండగా ఉంటుంది. ధైర్యంగా అయితే ఉండండి.